అంటే నార్మల్గా అది చెప్పాలొద్దో తెలియదు, కానీ నేను మీతో షేర్ చేస్తున్నాను. క్యాంపెనింగ్, డోర్ టు డోర్ క్యాంపెనింగ్ ఉంటుంది ఓట్స్ అప్పుడు నేను పజ్జన్న అందరం మా ఏరియాలో తిరగడం జరిగింది. అయితే చాలామంది ఏమన్నారు తెలుసా, నన్ను ఏమైంది, ఎంత ఇచ్చిండు పజ్జన్న, ఎంత ఇచ్చిండు, ఓటింగ్ టైం కదా ఎంత ఇచ్చిండు, ఇట్లా అసలు ఎందుకు ఇవ్వడం ఏంది, పైసలు ఏంది, ఇదంతా ఏంది అంటే మంచితనం అనేది లేదా? ఆయన ఎంతమందికి మంచితనం చేసిండండి. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా కానీ కూడా బాధలు ఉన్నారంటే హెల్ప్ చేస్తాడు, పెళ్ళిళ్ళు ఉన్నాయంటే మొత్తం పెళ్ళికి కూడా హెల్ప్ చేస్తాడు. ఆయన హెల్ప్ చెయ్యదు అంటూ లేదండి. ఎవ్వరు పోయినా కానీ కూడా నాతో కాదు అనేసి ఇప్పటి వరకు రాలే. ఆయన తోచినంత చేస్తాడు. అంత మంచి మనిషి, మన కోసం పోరాడుతుండు. మరి మనము వెళ్ళడంలో తప్పేం లేదు కదండి. నేను అట్లా ఫీల్ అవుతా. ఆయన అంత సాయం చేస్తుండు ప్రజల కోసం. మనం వెళ్ళి ఆయనతో తిరిగినంత మాత్రాన ఏదైనా ఆశించే తిరగాల? ఆయన మంచితనం. అట్లా పైసలు ఏం తీసుకోకుండానే వెళ్ళి ఫ్రీ సర్వీసింగ్ చేశారు దీపు అప్పుడు. అవును, అంతే. ఒకవేళ ప్రూవ్ చేస్తే మీరు ఏదంటే అదండి. 100% చెప్తున్నా. ఇప్పటి వరకు కూడా ఎవరికైనా మంచి చేసిన 1 రూపీ కూడా తీసుకోలే. ఛాలెంజింగ్ గా చెప్తున్నా. ఎక్కడనైనా కనుక్కోండి మీరు ఏదంటే అది, ఏదంటదా 100% ఏదంటే అది. 1 రూపీ కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు. అందరికి మంచి చేసింది, మస్తు సెటిల్మెంట్లు చేసింది, కానీ 1 రూపీ తీసుకోలేదు. అంటే చేసిందని అంటే అంత మంచి అండి, చెడు అయితే ఏం చేయలేదు.